ఎవ్రీ మంత్ ఫస్ట్ వస్తాయి వాళ్ళు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇంటి రెంట్ కట్టాలని. అయ్యో రామా, ఇక్కడ యుఎస్ లో మాకు వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ కి మేమైతే కార్ కి రెంట్ కట్టాలన్నమాట. కార్ కంటే కార్ మొత్తానికి కాదు, ఓన్లీ నెంబర్ ప్లేట్ కి మాత్రమే అండ్ రిజిస్ట్రేషన్స్ కి. ఈ రిజిస్ట్రేషన్ ఏంటంటే మన కార్ కండిషన్ ఎట్లుంది, పొల్యూషన్ ఏమన్నా అవుతుందా అండ్ ఎవరి పేరు మీద రన్ అవుతుందో చెక్ చేసుకోవడానికి మాత్రమే మనకైతే చెక్ చేస్తారనమాట. సో ఇది అప్డేట్ చేయించడానికి ఫ్రీ అయితే ఉండదు, డబ్బులు కట్టాలి. $75 to $150 కట్టాలి. అది కట్టిన తర్వాత కొన్నిసార్లు ఎమిషన్ టెస్ట్ కూడా చెక్ చేసుకోమని చెప్తారనమాట. మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అండ్ అప్డేట్ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడే చెప్తారనమాట ఎమిషన్ టెస్ట్ కూడా చేయాలని. మన ఇండియాలో ఎమిషన్ టెస్ట్ ఏంటంటే మన పొల్యూషన్ చెక్ చేస్తారు కదా, సో ఇక్కడ యూఎస్ లో వచ్చేసరికి ఎమిషన్ టెస్ట్ అనమాట. అది వచ్చేసరికి ఫ్రీగానే ఉంటుంది ఎమిషన్ టెస్ట్ అనేది, అది చేపియాలన్నమాట. ఇవి రెండు చేపిస్తేనే మన కార్ అనేది మన నేమ్ మీద రన్ అవుతుంటుంది. విత్ ఇన్ 90 days లోపు మనం కంప్లీట్ చేయలేదు అనుకో, ఎమిషన్ టెస్ట్ కూడా పాస్ చేయకపోతే మన రిజిస్ట్రేషన్ ఏదైతే చేపిస్తామో అది వచ్చేసరికి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. లేదు ఇవన్నీ ఏపీను అట్లనే రన్ చేపిస్తా అంటే మనకైతే దొరికిపోతాం అనమాట. మన మామ వెనకాల వస్తాడు, ఆపేస్తాడు, తర్వాత టికెట్ ఇస్తాడు. మనం రిజిస్ట్రేషన్ చేపించినాక డబుల్ అమౌంట్ కట్టాలి. సో అదంతా రిస్క్ ఎందుకు అనేసి ప్రతి ఒక్కరైతే చేపిస్తారు అనమాట అప్డేట్. సో మనం కూడా చేపించడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అది చేపిస్తే అయిపోతుంది, మళ్ళీ 1 year వరకు ఏ లొల్లు ఉండదు. ఇక్కడికి రాగానే ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, మస్తు కార్లు ఉన్నాయి. లోపల ఎంతమంది ఉన్నారో ఏమో. ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టిక్కర్ వేస్తుంది కదా, సేమ్ మనం కూడా అట్లా తీసుకొచ్చి అప్డేట్ చేసిన తర్వాత స్టిక్కర్ వేయాలన్నమాట. బస్ ఎవరు ఇద్దరు ఉన్నారు, తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాయాలనుకుంటే లిఫ్ట్ ఇదే అనమాట ఆఫీస్ మొత్తం కూడా. ఇక్కడ టికెట్ తీసుకుని అక్కడ వెళ్ళి పేమెంట్ చేయాలి. మనకు పెన్నులు స్పూన్లో పెట్టిస్తారు. సో మనకి ఇలా టికెట్ ఇచ్చారనమాట. ఇది నెంబర్, అది నెంబర్ ప్లేట్ అప్డేట్ అని చెప్పగానే మనకైతే ఇట్లా ఒక టికెట్ ఇస్తాడు, ఇట్లా ఒక అప్లికేషన్ ఇస్తాడు. ఈ అప్లికేషన్ అంతా ఫిల్ చేసి రెడీగా కూర్చోవాలి. J620 ఉంది కదా, ఇందులో J620 అని డిస్ప్లే అయ్యి కౌంటర్ అని వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసుకోవాలి, అయిపోతుంది. స్టిక్కర్ ఇస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. 26 అనే స్టిక్కర్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి ఈ ఇయర్ అనమాట. 2026 వరకు మనకైతే నెంబర్ అనేది వాలిడ్ ఉంటుంది మన మీదనే. అండ్ ఇది వచ్చేసరికి $118 ఛార్జ్ చేసారు. మన ఇండియన్ రూపీస్లో 10,000 రూపీస్. సో ఇప్పుడు స్టిక్కర్ తీసుకెళ్ళి దానికి వేయాలి. ఇక్కడ November 25 ఉంది కదా, ఈ నవంబర్ దగ్గర మనకి నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉంటుంది. 25 ఉన్న దగ్గర ఈ 26 యాడ్ చేస్తే 26 వరకు వస్తుంది అనమాట. సో ఇది ఒక్కడే అప్డేట్ చేసి ఈ 25 ప్లేస్లో ఈ 26 చేస్తే అయిపోతుంది.